శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం, స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్లో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మే 11వ తేదీ నవగ్రహాల్లో కుజుడు మీనరాశి నుంచి మేషరాశికి రాగానే, కుజుడి మేష సంక్రమణం జరగగానే తులారాశి వాళ్ళకి ఇది 7వ స్థానంలో జరుగుతోంది. అంటే సప్తమ స్థానంలో జరుగుతోంది. సప్తమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు ఇవ్వడు. కానీ ఆ సప్తమం అనేది కుజుడికి స్వక్షేత్రం అయింది. మేషరాశి కుజుడికి సొంత ఇల్లు కాబట్టి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వడు, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. 7వ స్థానంలో ఉండటం అనేది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కానీ స్వక్షేత్రంలోకే వచ్చాడు కాబట్టి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా కొంతవరకు అనుకూల ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడికి 7వ దృష్టి ఉంటుంది. అంటే తానున్న చోటు నుంచి 7వ రాశిని చూస్తాడు. మేషరాశిలో ఉన్న కుజుడు తులారాశిని 7వ దృష్టితో చూస్తాడు. తులారాశికి అధిపతి శుక్రుడు, మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఈ సప్తమ దృష్టి అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఈ సమయంలో ఉంటాయి. ఎందుకంటే మేషరాశి అధిపతి అయిన కుజుడికి, తులారాశికి అధిపతి అయిన శుక్రుడికి అంత పరస్పర అనుకూలత లేదు. ఈ రాశ్యాధిపతులకి మిత్రత్వం లేదు కాబట్టి ఈ సప్తమ దృష్టి, కుజుడి సప్తమ దృష్టి అనేది తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే కలిగింపజేస్తుంది. అది కూడా ప్రత్యేకంగా లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు కలిగింపజేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి కుజుడి 7th దృష్టి ఉంది కాబట్టి అది పార్ట్నర్షిప్ స్థానం కాబట్టి పార్ట్నర్స్ నమ్మి బిజినెస్లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళు పార్ట్నర్స్ని పూర్తిగా నమ్మకండి, పూర్తిగా నమ్మి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. పార్ట్నర్స్ చేసే యాక్టివిటీస్ పార్ట్నర్షిప్ బిజినెస్లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఇది కూడా చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే హెల్త్ పరంగా కూడా కంటికి సంబంధించి కానీ, ఉదర సంబంధం అంటే స్టమక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. అలాగే బంధుమిత్రులతో కూడా అనుకోని వైరాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి కూడా వాళ్ళ రాశి నుంచి కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 7వ దృష్టి పడింది కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికే రిలేషన్స్తో డిస్టర్బెన్సెస్ రావటం ఇలాంటివన్నీ కూడా కలిగింపజేస్తూ ఉంటాడు.
సర్దుకుపోయే గుణాన్ని పెంచుకోవాలి. సర్దుకుపోయే గుణం పెంచుకొని ఎవరితోనూ గొడవలు పడకుండా ఉంటే మాత్రం తులారాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులే ఉండవు. ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈగో క్రియేట్ చేస్తుంది. బిజినెస్లో పార్ట్నర్తో ఈగో క్రియేట్ చేస్తుంది. రిలేషన్స్లో ఈగో క్రియేట్ చేస్తుంది. ఈగో పక్కన పెట్టండి, సర్దుకుపోయే గుణం ఎస్టాబ్లిష్ చేసుకోండి. అప్పుడు కుజుడి ట్రాన్సిట్ వల్ల తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా
కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.